కృష్ణా జిల్లా విషయానికి వస్తే అక్కడ మొత్తం 16 నియోజకవర్గాలు. 16 నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితి ఏంటనేది ఒకసారి చెప్తాను. 16 నియోజకవర్గాల్లో మీరు 14 వరకు కూటమికి రావచ్చు అనేది మీ అంచనా. పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్ 2 నుంచి 3కు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పరిమితం చేశారు. కృష్ణ గన్నవరం టీడీపీ వలబడేని వంశీకి ఇబ్బంది తప్పదు, యార్లగడ్డ వెంకట్రావు గెలవబోతున్నారు. గుడివాడ టీడీపీ కొడాలి నాని ఓడిపోతారా? ఓకే. కైకలూరు టఫ్ ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎడ్జా. కైకలూరు కొంత టఫ్ అండి. కామినేని శ్రీనివాస్ వైపు చాలా సంస్థలు మొగ్గు చూపి ఉన్నా కానీ మా సర్వేలో కొంత అక్కడ వచ్చేసి టఫ్ అని ఉంది. ఎమ్మెల్యే గారికి కొంచెం అనుకూలంగా ఉంది, అక్కడ అందుబాటులో ఉంటుంది. నాగేశ్వరరావు మీద వ్యతిరేకత లేదా? అంత పూర్తి స్థాయిలో కనపడలేదండి. టఫ్ ఫైట్ లో కొంత వైఎస్ఆర్సీపీ బయటపడటానికి అనుకూలంగా ఉంది అక్కడ. రైట్. పెడన టీడీపీ, మచిలీపట్నం టీడీపీ కొల్ రవీంద్ర పేరుని కిట్టు అంటున్నా 100% గెలుస్తుంది టీడీపీ అక్కడ. మచిలీపట్నం అవనిగడ్డ జనసేనదే గెలుస్తుంది అక్కడ. టీడీపీ అభ్యర్థి అనకూడదు మరి టెక్నికల్ గా మండల బుద్ధప్రసాద్ గెలవబోతూ ఉన్నారు. జనసేన కండువా కప్పుకుని జనసేన బీఫామ్ మీద జనసేనదే అవనిగడ్డ. కృష్ణా జిల్లాలో ఒక స్థానాన్ని కేటాయించారు అవనిగడ్డ జనసేన పార్టీకి. అవునండి. కృష్ణా గుంటూరులో అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, తెనాల్లో ఒకటి, అవనిగడ్డ ఒకటి. రైట్. పామర్రు కైలా అనిల్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే మరోసారి గెలవబోతున్నారు, కానీ పార్టీ మార్చుకున్నారు, కండువా మార్చుకున్నారు అంతే. వసంత కృష్ణ ప్రసాద్. నందిగామ తంగిరాల సౌమ్య గెలవబోతూ ఉన్నారు. జగ్గయ్యపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గెలవబోతూ ఉన్నారు. విజయవాడ ఈస్ట్ టీడీపీదే గద్దె రామ్మోహన్. విజయవాడ వెస్ట్ బీజేపీ సుజనా చౌదరి. రైట్. విజయవాడ సెంట్రల్ బోండా ఉమా గెలవబోతున్నారు. సింపతి సెంటిమెంట్ జనసేన సపోర్ట్ అన్ని ఫ్యాక్టర్స్, రాజధాని ప్రభావం, వాంగ్వీటి రాధా సపోర్ట్ చేయడం, అన్ని ఫ్యాక్టర్స్ కలిసి అక్కడ గెలవబోతున్నారు. రైట్. తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నూజివీడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేక వెంకట ప్రతాప్ అప్పారావు అయిపోయినాయి కదా మొత్తం. 16 పెనమలూరు బోడే ప్రసాద్. రైట్. మొత్తం ఇలా 16 నియోజకవర్గాల్లో మీరు 14 వరకు కూటమి గెలిచే అవకాశం ఉంది. 2 నుంచి 3 స్థానాలకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అవుతుంది అని చెప్పేసి. సో దీనిలో కొన్ని కీలకమైన నియోజకవర్గాలు ఉన్నాయి. గుడివాడ ఒకటి, తర్వాత అవనిగడ్డ, విజయవాడ వెస్ట్, ఇవి కీలకమైన నియోజకవర్గాలు. దాని గురించి సార్, గుడివాడ వచ్చేసరికి కొడాల నాని గారి అగ్రెసివ్ నేచరు, అతని భాష, ప్లస్ దాంతోపాటు 20 సంవత్సరాల నుంచి దాదాపు 4 టర్మ్స్ నుంచి అతన్నే గెలిపిస్తున్నాం కదా, ఈసారి మార్పు కావాలని చెప్పి ప్రజలు కోరుకున్నారు సార్. సో అక్కడ బయటపడటానికి టీడీపీ గెలవడానికి అవకాశాలు ఎక్కువ, వెనిగండ్ల రామ గెలవడానికి అవకాశం ఉందండి. తర్వాత విజయవాడ వెస్ట్ వచ్చేసి సుజనా చౌదరి గారు పోల్ మేనేజ్మెంట్ చాలా బాగా చేసుకున్నారు. గ్రౌండ్ వర్క్ అతను తక్కువ టైంలో వెళ్ళినా కానీ ఆ మాట నేను అనకూడదండి. పోల్ మేనేజ్మెంట్ బాగా చేసుకున్నారండి. ముస్లిం సామాజిక వర్గం ఉన్నప్పటికీ కూడా అక్కడ బీజేపీ పార్టీ కంఫర్టబుల్ గా గెలిచే పరిస్థితి క్లియర్ గా నగరాలు ఎక్కువ ఉన్నారు. అవునండి, నగరాలు, ఎస్సీ కమ్యూనిటీ, తర్వాత ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ ఉంది. అయినప్పటికీ కూడా కొంత జనసేన ప్రభావం, పవన్ కళ్యాణ్ ప్రభావం కూడా కొంత అక్కడ కలిసి వచ్చి గెలవడానికి అవకాశం ఉందండి. రైట్. మొత్తానికి కూటమికి కృష్ణాలో ఎక్కువ సీట్లు వస్తూ ఉన్నాయి. అవునండి.